Welcome to ADK Studies. ఇంతవరకు మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ADK Studies and share to your friends. It will be useful for them also. ఈ వీడియోలో వచ్చేసరికి నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను డిస్కస్ చేస్తాను. ఇది అన్ని యూనివర్సిటీస్ కి సెకండ్ సెమ్ లో మీకు డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి అనేది ఉంటుంది. ఇదర్ ఇట్ ఈస్ బిఎస్సి అయినా బీసీఏ వాళ్ళకైతే సెకండ్ సెమిస్టర్ లో డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఉంది. సో ప్రిపేర్ వెల్ దిస్ సబ్జెక్ట్ విచ్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ దీని యొక్క నోట్స్ కూడా మా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. డేటా స్ట్రక్చర్స్ యొక్క నోట్స్ వచ్చేసరికి 59 రూపీస్ కి మా దగ్గర అవైలబుల్ గా ఉంది. దాని తర్వాత ఏఐ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ స్కిల్ సబ్జెక్ట్ అయినా ప్రతి గ్రూప్స్ కి వచ్చేసరికి గ్రూప్స్ వైజ్ గా ఉంది. 69 రూపీస్ కి మెసేజ్ పెట్టే ముందు మీరు ఏ గ్రూప్ అని పెట్టండి. అండ్ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉంది 65. అండ్ డిఎల్డి అండ్ డిబిఎంఎస్ బీసీఏ వాళ్ళకి వీళ్ళందరికైతే అవైలబుల్ గా ఉంది మిగతా నోట్స్. అండ్ సోషల్ వర్క్ లాంటి స్కిల్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ లో అనేది మెసేజ్ చేయండి. పేమెంట్ అయ్యాక మీకు తప్పకుండా నోట్స్ అనేది మీకైతే పంపించడం జరుగుతుంది. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్. యూ కెన్ సీ ఇట్ ఈస్ అన్ ట్రస్ట్వర్తీ. చేస్తే మీకు పక్కా నోట్స్ అనేది వస్తుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. యూనిట్ 1 వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండి. దీంట్లో వచ్చేసరికి నేను 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో పక్కా క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను, వినండి బాగా. ఫస్ట్ వన్ వచ్చేసరికి మాక్సిమం ఫర్ షూర్ గా ఇచ్చే క్వశ్చన్, డిఫైన్ డేటా స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ విత్ ఏ నీట్ స్కెచ్. డేటా స్ట్రక్చర్స్ లో 2 టైప్స్ ఉంటాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. దీన్నే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. దాంట్లో క్లాసిఫై చేసుకొని ప్రతి దీనికి డయాగ్రామ్ అనేది గీయండి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో an ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ ఆల్గోరిథమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. 10 మార్క్స్ క్వశ్చన్. 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు 2.5 pages ఆర్ మినిమం 2 pages అయినా రాయాలి, అప్పుడే మార్క్స్ పడతాయి. థర్డ్ వన్ 5 మార్క్స్ లో చాలా ఇంపార్టెంట్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విత్ ఎగ్జాంపుల్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్ కి ఫస్ట్ క్వశ్చన్ కి రెండు ఒకటే చెప్పొచ్చు. ప్రిమిటివ్ అంటే ఇంటి, క్యార్, బులియన్ అవన్నీ వస్తుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ రాసేయండి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. దాని కింద సబ్ హెడ్డింగ్స్ అని రాయాలి. ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, అరేస్ అనే కాన్సెప్ట్స్ మీ సిలబస్ లో చాలా వరకు తీస్తారు. మీకు వాట్ ఈస్ అరే అంటే ఏంటంటే తెలుసుకుంటే చాలు. మీరు లాస్ట్ టైమ్ లో సి లాంగ్వేజ్ లో చదువుంటారు కదా. అరేస్ కి ఇక్కడ లింక్డ్ లిస్ట్స్ కి డిఫరెన్స్ అనేది రాయాలి. 10 మార్క్స్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అరే పైన ఉన్నది ఒకే క్వశ్చన్, అదైనా చదవండి. దీని నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ లింక్డ్ లిస్ట్ రీప్రెజెంటేషన్ ఇన్ మెమరీ. దీస్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అండి. దాంట్లో వచ్చేసరికి సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ లైక్ బిగ్, గో, ఒమేగా, థీటా, వీటి గురించి అనేది రాయండి. థర్డ్ వన్ వచ్చేసరికి డిఫైన్ అరే అండ్ రైట్ డౌన్ ఇట్స్ టైప్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది రాయాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లిస్ట్ అవుట్ సమ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ అండ్ అరే. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2 and 4. చాలా ఇంపార్టెంట్ 1, 2, 4. సెకండ్ యూనిట్ చూసుకుంటే మొత్తానికి లింక్డ్ లిస్ట్సే. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా బేసిక్ క్వశ్చన్, మినిమం రావాలి. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ మెయిన్ గా ఎక్కడెక్కడ అప్లికేషన్స్ అప్లై అనేది అవుతుంది. సో దట్ ఈస్ అండ్ 0 క్వశ్చన్ రావాలి అందరికి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, మాక్సిమం ఇదే ఇస్తాడు 90%. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అండ్ ఇట్స్ యూజెస్ విత్ ఎ నీట్ స్కెచ్. డయాగ్రామ్ తో పాటు 4 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఉన్నాయి కదా, దాని గురించి అయితే రాస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, పేపర్ టఫ్ ఇవ్వాలంటే, explain the process of insertion, deletion at the first, last and specified position in a singly linked list. దీని గురించి అయితే రాస్తారు. థర్డ్ క్వశ్చన్ విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్, ఫోర్త్, సిక్స్త్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కకు వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ది ఆపరేషన్స్ ఆన్ డాల్బీ లింక్డ్ లిస్ట్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ కూడా ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ లోనే ఉంటాయి ఇవన్నీ. సెకండ్ క్వశ్చన్ చదివితే ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. వాట్ ఈస్ సర్కులర్ లింక్డ్ లిస్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్, వ్యాప్ ఏ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ సర్కులర్ లింక్డ్ లిస్ట్. సి లాంగ్వేజ్ లో రాస్తారు. ఆల్గోరిథం అయినా, ప్రోగ్రామ్ అయినా, ఎగ్జాంపుల్ అయినా, ప్రోగ్రామ్సే రాస్తారు సి లో మీరు. సిక్స్త్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్, ఏడిటి. ఇది కొత్తగా, ఇదైతే మంచి క్వశ్చన్ అండి. సిక్స్త్ క్వశ్చన్, ప్రిపేర్ వెల్ విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 మార్క్స్ చూసుకుంటే హౌ ఏ లింక్డ్ లిస్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అరేస్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సెకండ్ వన్ చూసుకుంటే రైట్ అన్ ఆల్గోరిథమ్ టు ట్రావర్స్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్. థర్డ్ వన్ వచ్చేసరికి హౌ డు యూ ట్రావర్స్, search and create a linked list, important question. Fourth one as usual applications of linked list. ఇవి 5 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో 1 and 3 వచ్చేసరికి ఇంపార్టెంట్ 5 మార్క్స్ లో. థర్డ్ వన్ వచ్చేసరికి స్టాక్స్ అండ్ క్యూస్,
ఈ యూనిట్ 3-4 యూనిట్ నుంచి 2 టాపిక్స్ గా విడగొట్టారు ఒక్కొక్క యూనిట్ లో. మీరు ఏదో ఒక్క టాపిక్స్ లైక్ స్టాక్స్ ఒక్కటి చదువుకుంటే ఆ స్టాక్స్ పైన క్వశ్చన్స్ చదువుకుంటే మీకు పక్కాగా ఒక ఎస్ఐ అనేది స్టాక్స్ నుంచి ఇస్తాడు, క్యూస్ నుంచి ఇస్తాడు. కాబట్టి ఈజీగా తక్కువ క్వశ్చన్స్ చదువుకుని జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి 3rd-4th యూనిట్ లో ఒక్కొక్క మెయిన్ టాపిక్ అనేది చదువుకుంది. మీరు స్టాక్స్ చదువుకుంటారా, క్యూస్ చదువుకుంటారా అనేది మీ ఇష్టం ఈ యూనిట్ నుంచి. సో స్టాక్స్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే కానీ 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీ ఇవ్వలేను. 5 మార్క్స్ అయితే 2 చదువుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ స్టాక్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టాక్స్ లో ఫస్ట్ 4 వచ్చేసరికి స్టాక్స్ అండి. రైట్ ఆన్ algorithm to implement stacks using linked list, important. Third one, infix to postfix conversion algorithm using stacks, very important. Fourth one, ఇది మాక్సిమం ఇవ్వరు కానీ చూసుకోండి, ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ లో ఎవల్యూట్ చేయాలి. ఇంకా క్యూస్ టాపిక్ వస్తే మమ్మ 5, 6 ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి క్యూస్ లో. వాట్ ఈస్ QADT, abstract data type. Write an algorithm to improve queue using arrays, important question. Algorithm అంటే example program. Sixth one, what are the different types of queues and operations performed on it, also write down its application. So this is all for 2 questions from queues. 5 మార్క్స్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ హీప్ డేటా స్ట్రక్చర్, ఇంపార్టెంట్. సెకండ్ వన్ నార్మలే స్టాక్స్ లో చదువుకున్నారు. థర్డ్ వన్ పాలిష్ నోటేషన్, ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ చూసుకుంటే ఆల్గోరిథం ఫర్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ స్టాక్స్. ఫిఫ్త్ వన్ ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ గురించి రాయమన్నారు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సర్చింగ్ అండ్ సార్టింగ్. దీంట్లో కూడా 2 టాపిక్స్ ఉన్నాయి, ఒక టాపిక్ చదువుకుంటే బెస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను సర్చింగ్ అంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 10, 5 రెండు దీంట్ నుంచి వస్తుంది. లీనియర్ సెర్చ్ లేదంటే సీక్వెన్షియల్ సెర్చ్ అని ఒకటే, దాని గురించి ఆల్గోరిథం రాయమంటారు. వాట్ ఈస్ సర్చింగ్, ఎక్స్ప్లెయిన్ బైనరీ సెర్చ్ విత్ అన్ ఆల్గోరిథం, వెరీ ఇంపార్టెంట్ బైనరీ సెర్చ్ వచ్చేసరికి. థర్డ్ వన్ హ్యాషింగ్ అండ్ కొలిషన్ రిజల్యూషన్ టెక్నిక్స్ వచ్చేసరికి 5 మార్క్స్ ఇస్తున్నారు. దాంట్లో మెయిన్ గా హ్యాషింగ్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత సార్టింగ్ లో వచ్చేసరికి 5 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. దాంట్లో ప్రతిదీ చదవాలి మాక్సిమం. ఒక క్విక్ సార్ట్ కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సార్టింగ్ లో సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్ చాలా ఇంపార్టెంట్, దాని యొక్క ప్రోగ్రామ్స్ చదువుకోండి. అండ్ థర్డ్ వన్ ఇన్సర్షన్ సార్ట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ మెయిన్లీ మర్జ్ సార్ట్ ఆల్గోరిథం గురించి చూసుకోండి. అండ్ సర్చింగ్ అండ్ సార్టింగ్ గురించి టైం కాంప్లెక్సిటీ, ప్రతి సార్టింగ్ టెక్నిక్స్ కి టైం కాంప్లెక్సిటీ చూసుకోండి, అవి కూడా అడుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ యూనిట్ 4. యూనిట్ 5 వచ్చేసరికి ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఇది కూడా సేమే, ఏదైనా 2 టాపిక్స్ ఉన్నాయి, ఒక టాపిక్స్ చదువుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రీస్ లో చాలా వరకు టాపిక్స్ అనేది డిలీట్ చేస్తారు మీ సిలబస్ లో, సో తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. డిఫైన్ ట్రీ, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ట్రీ. సెకండ్ క్వశ్చన్ బైనరీ ట్రీ రీప్రజెంటేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. Fourth one, very important, explain binary search tree operations like create, search, insert and delete. And గ్రాఫ్స్ కి వచ్చేసరికి చూసుకుంటే దీంట్లో మెయిన్ గా డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ ఈ 2 చదువుకుంటే రెడ్డిట్ లో ఒకటి అయితే పేపర్ లో ఉంటది. డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ గురించి, ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి రాయాలి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ గ్రాఫ్స్ అండ్ టైప్స్, గ్రాఫ్ యొక్క ఎలా రీప్రజెంట్ చేస్తాం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ లిస్ట్ ద్వారా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్ అండ్ మినిమం స్పానింగ్ ట్రీ. 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి నేను ఇక్కడ స్టార్ బాక్స్ లో పెట్టాను అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ ఒకటి. థర్డ్ క్వశ్చన్ లో బైనరీ సెర్చ్ ట్రీ, బిఎస్టీ అంటే ఏంటని అడుగుతారు. ఫోర్త్ వన్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్, వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ వన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ స్పానింగ్ ట్రీ గురించి, లాంగ్స్ లో కాబట్టి షార్ట్స్ లో ఇచ్చేస్తాడు. అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ చదివిందే. 8th లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్, తక్కువ సార్లు ఇస్తారు ఇది కొంచెం. సో దీస్ ఆల్ ఆర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ యూనిట్ 5. అన్ని అయితే నేనైతే కవర్ చేశాను. నోట్స్ అనేది దీనికైతే పక్క ఉండాలని అంటాను. సో ఈజీగా ఉంటుంది మా దగ్గర ఉన్న నోట్స్ కాబట్టి, మీకు ఎలాగో తెలిసిందే. సో చాలా సింపుల్ లాంగ్వేజ్ లో నోట్స్ అనేది ఉంటుంది. కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. పేమెంట్ అయిన తర్వాత వెంటనే మీకు నోట్స్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ADK స్టడీస్.